మేము ఇంకా గుడికి వచ్చామండి. తెనాలి వైకుంఠపుర వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది బాగా ఫేమస్. తిరుపతి తర్వాత మళ్ళీ దీన్ని చెప్పుకుంటారండి. అట్లా జనం ఎక్కువ వస్తారు. ఇక్కడ పెళ్లి పెట్టుకున్నారట్టుందండి, పసుపు తంచుతున్నారు. ఫంక్షన్లు కూడా బాగా జరుగుతాయండి. పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయండి ఇక్కడ. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. అన్నప్రసన్నాలు కూడా ఎక్కువ అండి ఇక్కడ. ప్రతి ఫంక్షన్ ఇక్కడ చేసుకోవడానికి ఇష్టపడతారనమాట. అన్నప్రసన్నం చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా అన్నీ మీకు గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి తీసానండి. ఇదంతా గుళ్ళోనే బయట అండి రథము. ప్రతి చెట్టుకి పూజ చేస్తారండి. ప్రతి చెట్టుని, ప్రతి మనిషిని, ప్రతి జీవిని గౌరవించాలనేది ఏ మతంలో అయినా మన పెద్దలు మనకు చెప్పిందండి. అన్నదానం చేశారండి. అసలు దేవుడి ప్రసాదం ఎంత బాగా పెట్టారంటే 4 రకాల కూరలతోటి, చక్కెర పొంగలి, పులిహార మంచిగా పెట్టారండి. చీపుగా అసలు పెట్టలేదు. ఫంక్షన్లో కూడా ఇంత రుచి, ఇంత కమ్మదానం ఇన్ని రకాలు పెట్టరేమో అన్నట్టుగా దేవుడిదని నేను చెప్పట్లేదండి. చాలా చోట్ల చూశాను. ఈ దేవుడి భోజనం నేను ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడే చేశాను. అది చూద్దామని కూడా వెళ్ళాను నేను. అసలుకి మిరగాయ అడిగితే వేసారండి, పచ్చిమిరపకాయ. అసలు చూద్దామని తిని చూద్దామని వెళ్ళానండి. అసలు ఎంత బాగా పెట్టారంటే, ఎంత బాగా చేస్తున్నారంటే. అయితే ఎక్కువ మందికి పెట్టలేకపోతున్నారు మరి. అవునులేండి, చెయ్యాలంటే అన్నీ ఫ్రీగా రావు కదండి. ప్రతిదీ కొనాలి, రేట్లు ఎక్కువ. దాని మీద వచ్చే ఆదాయం మీదే మనం అన్నీ ఆధారపడి ఉంటాయి. కానీ పేదవారికి టయానికి మనకి భోజనం అందుతుంది. చూశారు, అది గొప్ప విషయం అండి. చాలా అద్భుతంగా, చాలా గొప్పగా భోజనం పెట్టారండి. ఆ చేసిన వాళ్ళు చేయి కూడా చల్లగా ఉండాలి. ఇప్పుడు ఋషుల్ని బాగా పెట్టారండి. చూడండి ఎంత బాగున్నారు అసలుకి. చక్కగా మనుషులు కూర్చున్నట్టే చాలా అద్భుతంగా చేశారండి. నాకైతే బాగా నచ్చినవి ఇవి. మునేశ్వర్లు కూర్చున్నట్టే ఉంది సేము. వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి. పైన చూడండి అసలు ఆ పువ్వు ఎలా పెట్టారో. 4 కలర్లు తీసుకున్నారు. చాలా అద్భుతంగా చేశారండి. బాగా పెట్టారు ఫోటోలు. గోపురం. ఇక్కడ ఆవులు చూడండి. ఫుడ్ ఆవులకి పెట్టాలనుకుంటే చక్కగా పెట్టవచ్చు అండి. ఇక్కడ తీసుకొచ్చి గడ్డి కానీ, తౌడు కానీ, ఏది మనకు తోచింది అక్కడ వాళ్ళకి పెంచే వాళ్ళకు కూడా భక్తి ఇవ్వచ్చు. పుణ్యం చేయాలనుకొని చాలామందికి ఉంటుంది కదా మనసులో పెట్టాలని. అలా చక్కగా పెట్టవచ్చు అనమాట. లేదంటే మనకు రోడ్లమ్మడి తిరిగే ఆవులకు కూడా పెట్టొచ్చండి.
ఇదంతా కూడా కళ్యాణ మండపం అండి. పేదవాళ్ళు అక్కడే ఒక 5, 6 ఉంటాయి వరుసగా చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా తీసుకోవాలంటే అటు అవతల వైపుకుంటే తీసుకోవచ్చు. ఇదిగోండి అక్కడ పెళ్లి జరుగుతుంది చూడండి, అట్లా ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలనుకుంటే అదంతా పెద్ద మండపమేనండి. తక్కువ మనీ కట్టవచ్చు అనమాట. అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే సంగుడిలో. గుడి వెనక వైపు అటువైపు కొందంటే ఇటు కళ్యాణ మండపం ఇటు ముందుకు ఉంటుంది. మంచి విఘ్నేశ్వరుని పెట్టారండి.